శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ నారాయణ్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 106వ డివిజన్ మియాపూర్, చందనగర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మన బీఆర్ఎస్ పార్టీ నేతలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో ఈరోజు మన నారాయణ్ గార్డెన్కు బూత్ కమిటీ సమావేశానికి మన మాజీ కేటీఆర్ రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో మరి వేలాదిగా మన బీఆర్ఎస్ మన శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి కదలి వెళుతూ ఉన్నారు. అక్కడ మహిళా కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు వేలాదిగా కదలుతూ ఉన్నారు. నేపథ్యంలో భారీగా ఇక్కడ జనసందం, ఆ విజువల్ ఒకసారి చూడండి, అక్కడ చూడండి విజువల్స్. ఈ సంఖ్యలో ఇక్కడ నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి మన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తున బూత్ కమిటీ సమావేశం జరుగుతుంది. నారాయణ్ గార్డెన్లో నిర్వహించే ఈ సమావేశానికి మహిళలు మరియు నాయకులు కూడా భారీ సంఖ్యలో కదిలి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిమానం ఎలా ఉంది. అన్నగారు, ఈ రవి యాదవ్ రాష్ట్ర నేత, మరియు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కేటీఆర్ గారు అప్పగించే అవకాశం ఎలా ఉంది? అవకాశం చాలా ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించే అవకాశం చాలా ఉంది. రవి యాదవ్, ఈ మారబోయిన రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా తల్లి ఎస్ఐఆర్ బూత్ కమిటీ మీటింగ్ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కావున మేమందరం వేలాదిగా తరలిపోతున్నాము. మారబోయిన రవి యాదవ్ గారికి ఖచ్చితంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజే ప్రకటించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అన్న, ఇప్పుడు ఈ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ గట్టి నేతగా ఎవరు లేరు, మీకు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ నేతగా ఒక రవి యాదవ్ మాత్రమే ఉన్నాడు. కనుక ఈ ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఆయనకే అప్పగించే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఎలా భావిస్తారు, చెప్పండి అన్న. ఈరోజు మియాపూర్లో కేటీఆర్ గారిది బూత్ కమిటీ అక్కడ సభ జరుగుతుంది. కాబట్టి శేరిలింగంపల్లిలో మన మారబోయే రవి అన్నగారికి పెద్ద బాధ్యత అప్పచెప్పారు. అది ఏమిటంటే, శేరిలింగంపల్లిలో ఎంతోమంది ఉన్నారో అంతోమందిని కలుపుకొని ఒక ప్రపంచంగా ఒక రథయాత్రగా బయలుదేరి శేరిలింగంపల్లి నుంచి రోడ్ షో, బైక్ ర్యాలీగా పోతూ రవాణా కోసం ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళి ఈ ఒక బూత్ కమిటీని కేటీఆర్ గారికి ఒక బాధ్యతగా తీసుకొని అప్పచెప్తున్నారు. కాబట్టి 100% శేరిలింగంపల్లి అన్నకి పెద్ద బాధ్యతగా అప్పచెప్పారు. 100% శేరిలింగంపల్లిలో రమణ 100% విజయం సాధిస్తాం. బాధ్యతలు తీసుకున్న గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈరోజు ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి సంబంధించి
మీకు ప్రత్యేకంగా పార్టీ నుండి ఇన్ఛార్జ్గా చేసిన తమ్ముడు శాసన మండలి సభ్యుడు శ్రీ షమీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు యువ నాయకులు సోదరుడు శ్రీ కేపీ వివేక్ గారు, గౌరవనీయులు మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మరి మన అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ అందరితో నా ప్రార్థన వస్తుంటే కొంత సంతోషం కలిగింది, కొంత బాధ అనిపించింది. సంతోషం ఎందుకు అంటే మరి ఎవరైతే జెండా మోసి ఎవరైతే మరి మొదటి నుండి పార్టీకి కేసీఆర్ గారికి అభిమానులుగా ఉంటూ మొదటి నుండి పార్టీని శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో భుజాన వేసుకుని నడుపుతున్నారో వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని అందుకే హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోస్తూ నెత్తురు చెమట దారిపోసిన నిస్వార్థమైన మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు. మీరే కథానాయకులు, మీరే కథన రంగంలో ముందుకు పరిగెత్తే మొదల సింహాలు. మీరు లేనిదే ఏ నాయకులు లేరు, ఏ పార్టీ లేదు. మీరే పునాదిగాళ్ళు, మీరే నాయకులు పుట్టించేది కూడా మీరే. మీరు పదవుల కోసం జెండాలు పట్టుకోలేదు, పదవులు రాలేదని పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. పార్టీ గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు. అదే పార్టీ ఓడితే నేనే ఓడిపోయినా అని చెప్పి బాధపడతారు. అధికారం లేదని గోడలు దూకే అవకాశవాదులు కాదు కార్యకర్తలు. వాళ్ళు మీ ఎమ్మెల్యేగా, మీ ఎమ్మెల్యే మీ ఓట్లతో మీ చెమటతో ఈ నిలువుకి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి సంఘంలో కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రీలింగంపల్లి నియోజకవర్గ సోదరుని సోదరి 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే గారు చెప్పినాడు 9,500 కోట్ల రూపాయలతో శ్రీలింగంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసింది అన్న మాట మీ ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు, ఇవాళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మంచి నీళ్లు బాగా తీసుకున్నాం, ఇష్టంగా నీళ్ళు ఇచ్చుకున్నాం. కరెంటు బాగాలని హైదరాబాద్ లో కరెంటు బాగా చేసుకున్నాం. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ డబ్బు అన్ని వదిలించుకున్నాం. శుభ్రంగా హైదరాబాద్ మహానగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. శాంతి భద్రతలకు పెద్దపీట వేసినాం. ఆడపిల్లలు అర్ధరాత్రైనా సరే తిరగాలంటే భయం లేకుండా తిరగడానికి మరి శాంతి భద్రతలు పటిష్టంగా చేస్తున్నాం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్ లో. 10 లక్షలు భారతదేశంలో ఏ నగరంలో లేవు. అట్లా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి మన ఇంట్లో ఉండే పిల్లలు బయటికి పోయినా, మన చెల్లెలు బయటికి పోయినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోయినా సురక్షితంగా వస్తారు. మా నగరంలో లోకాలైన పద్ధతిలో బ్రహ్మాండంగా తీసుకున్నాం. కానీ మరి ఎమ్మెల్యే గారు ఏ కారణం చేతనో ఆయనకి ఏం అవసరం పడిందో పార్టీని వదిలిపెట్టి, కష్టపడ్డ మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం చేస్తే 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి 1000 కోట్లు ఒక నియోజకవర్గానికి శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి వాళ్ళు అక్కడ 2.5 ఏళ్ళైంది. ఎన్ని వందల కోట్లు తెచ్చావు, ఎన్ని వేల కోట్లు తెచ్చావు? కేసీఆర్ గారు చేసిన దానికంటే ₹1 వచ్చిందా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఒక్కొక్క మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే కొట్టుపోయింది కానీ మన కారుకు డ్రైవరు కార్యకర్తలే, మన కారును నడిపేది మీరే. కాబట్టి భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వస్తూ ఉంటారు, మీడియాలు వస్తారు పోతారు, కానీ నడిపించేది మీరు, కథానాయకులు మీరు. దళపతి కేసీఆర్ ఉన్నాడు, ఆ దళాన్ని నడిపే సైనికులుగా మీరున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మోసం ఎల్లకాలం నడవదు, కొంతకాలం నడుస్తుంది. అబద్ధాలు చెప్పి కొన్ని రోజులు నెట్టుకున్నాం. ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి.
సూపర్ హిట్ సినిమా. దాంట్లో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, రేవంత్ రెడ్డి ఆటోగ్లా. ఈ సినిమాకి ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. అబద్ధాలు మీద అబద్ధాలు, నోరు తెలిస్తే బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విషయ ప్రచారాలు చేసినారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. अगर केसीआर साहब आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. नवंबर में తీసుకుంటే 2000, డిసెంబర్ లో తీసుకుంటే 4000. అత్తకు 4000, కోడలకు 2.5. ఈ మధ్యన కొత్త